ఆ ప్రేమ చేత ఈ ప్రకృతి అనేటువంటి రావణాసురుడి చేత మనం పట్టబడతాం. తద్వారా దుఃఖములను అనుభవిస్తూ ఉంటాం. ఇలాంటి రావణ నీతాయా మాయా అనేటువంటి ప్రకృతి యొక్క బంధము చేత కట్టబడినటువంటి సీతాయా, సీత అంటే ఒక రాముడి యొక్క భార్య అయిన సీత అని పైకి కనబడే అర్థం. లోపల సీత అంటే అయోనిజ, నాగేటి చాలులో లభించినటువంటిది. మనమంతా కూడా అయోనిజలమే, జన్మ లేని వారమే. జీవులమైనటువంటి మనకి మరణము లేదు, జన్మము లేదు. మనము భగవంతుడు ఎలా అనాదియో మనము అలా అనాదిగా ఉన్న వాళ్ళమే. కాకపోతే శరీరాలు మారుతూ ఉండేసరికి మనకి గతమంతా గుర్తు లేదు. ఇప్పుడు పుట్టినప్పటి నుంచి పెరిగిందాకా కూడా ఏం జరిగిందో మనకి గుర్తు లేదు. నేను ఏదో 1వ తరగతి చదువుకున్నా, 2వ తరగతి చదువుకున్నా, 3వ తరగతి చదువుకున్నా అని అంటామే తప్ప పుట్టిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు ఏం జరిగిందో మనకి ఏమైనా గుర్తుందా? పూర్తి రికార్డు చెప్పగలుగుతామా? జరిగింది 7వ తరగతి జరిగినప్పుడు ఇలా జరిగింది అని చెప్పుకుంటామే తప్ప, కొన్ని సందర్భాలు చెప్పుకుంటామే తప్ప ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ మనం రికార్డు చేయలేము. మనకి గుర్తుండు. ఈ జన్మలో ఏం జరిగిందో మనం రికార్డు చేసుకోలేని పరిస్థితి మందైతే ఇప్పటికీ ఎన్నో వేల లక్షల కోట్ల జన్మల నుంచి గడిచినాయి. ఈ మధ్యకాలంలో ఒక పెద్ద మనిషి పండితుడిగా చెప్పుకున్న ఒక పెద్ద ఆయన యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తూ చెప్పారు, అసలు కృష్ణుడిగా వచ్చిందని నేను చెప్తున్నాను. వాళ్ళంతా ప్రముఖ పండితులుగా చలామవుతున్నారు. అదే సరిగ్గా భగవద్గీతను చదివితే భాషణము లేనటువంటి నేను వివస్వతుడికి ఈ యోగమును చెప్పాను, ఇదే చెప్పాను. అది పరస్పరంగా వచ్చితే జరిగింది. ఈ మాత్రం అర్థం చేసుకోలేని వాళ్ళు కూడా పెద్ద పెద్ద పండితులుగా చలామవుతున్నారు.